ఎప్పుడైనా సడన్ గా ప్లాన్ చేసే ట్రిప్స్ కి ప్రాపర్ ప్లానింగ్ ఉండదు అండ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాం కాబట్టి అలాంటి ట్రిప్స్ ఇప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అలాంటి ఒక ట్రిప్పే మా ఈ ఊటీ ట్రిప్. మా ఫ్రెండ్ కి ఏమనిపించిందో తెలియదు, సడన్ గా మా దగ్గరికి వచ్చి ఊటీ వెళ్దామని అంట. అదేంటో తెలియదు, అక్కడ ఉన్న అందరం ఓకే చెప్పేసాం. ఇంకా అక్కడి నుంచి అందరం రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ స్టార్ట్ అయిపోయాము. కార్ తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ ని పిక్ చేసుకుని మా జర్నీ టువర్డ్స్ ఊటీ వైపు స్టార్ట్ చేసాం. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదామీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పై పైకెళ్ళాలన్నదే చకోరి పదరా చోటుకి చోటి కంటానా నీతో ఏ చోటికైనా వెంటనే రానా. 3 hours డ్రైవ్ తర్వాత అరౌండ్ 2 కి ఊటీ రీచ్ అయ్యాం. చకోరి పందెములో నే ముందరో చూద్దాం ఇంకా అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయారేమో, ఇంకా రూమ్కి వెళ్ళి వెంటనే స్లీప్ వేసేసాం. మార్నింగ్ లేచి అలా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈ రూమ్ వాడు ఎంత చార్చడమో తప్పలేదు అనిపించింది. మొదట ఆ మాటని మాట్లాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మోగించగలదెవరో. ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి దొడ్డు పెట్ట పిక్కి స్టార్ట్ అయిపోయాం. ముందు చెప్పేదెవరో ముందుండేదెవరు ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో. ఈ ప్లేస్ వింటర్ లో విజిట్ చేస్తేనే బాగుంటది అనిపించింది. నాకు పర్సనల్ గా ఈ ప్లేస్ పెద్ద ఏమనిపించలేదు. ఇంకా అక్కడ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు. అందరూ ఏదైనా యాక్టివిటీస్ చేద్దామని అంటే దగ్గరలో ఉన్న తమిళనాడు టూరిజం బోట్ హౌస్ కి స్టార్ట్ అయ్యాం. అక్కడ వెళ్ళిన తర్వాత అందరం బోటింగ్ చేద్దామని డిసైడ్ అయితే మా 12 members కి 3 boats తీసుకుని రైడ్ స్టార్ట్ చేసాం. ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇకపైన ఇన్నాళ్లుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం అందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పని ముట్టే అవసరమట ఇకపైన. అక్కడంతా కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసేసి లోడేలా స్టేషన్ కి స్టార్ట్ అయ్యాం. ఇన్నాళ్లుగా దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం అందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. ఈ స్టేషన్ అయితే ఫుల్ వింటేజ్ వైబ్స్ ఇచ్చింది. చకోరి పందెములో రిటర్న్ స్టార్ట్ అయిపోదామని డిసైడ్ అవుతున్న టైంలో ఎలాగా కొన్ని ఆన్ ది వేలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దామని డాల్ఫిన్ వ్యూ పాయింట్ కి స్టార్ట్ అయ్యాం. మొదట ఆ మాటని మాట్లాడగలదెవరు మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరు. నిన్ను కోరి నిన్ను కోరి నిన్ను కోరి నానుషా నిన్ను కోరి. మా ప్లానింగ్ లో లేని ఈ ప్లేస్ ట్రిప్ ఎండ్ అవుతున్న టైంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. తోడై నువ్వు తీయించిన పరుగులు నీడై నువ్వు అందించిన వెలుగులు త్రోవై నువ్వు చూపించే మలుపులు మరిచేనా. బాగున్నది
ఇక్కడతో మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే మీ ఎక్స్పీరియన్స్ అండ్ సజెషన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.